అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో నవంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల రోజులు ఎలా ఉన్నాయి, ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలానే ఈ నవంబర్ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయా, ఉంటే ఏ రోజుల్లో ఉన్నాయి, ఎటువంటి శుభకార్యం చేసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, ప్రతిదీ కూడా నేను క్లియర్‌గా ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని విషయాలను నేను పంచాంగాలను అనుసరించి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మీకు వీడియో మొత్తం కూడా క్లియర్‌గా చూడండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అవుతాయండి. మీకు ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ నవంబర్ నెల గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నవంబర్ 1వ తేదీతో మనకి ఆశ్వీజ మాసం అనేది అమావాస్య రోజున పూర్తవుతుందండి. నవంబర్ 2వ తేదీ నుంచి మనకి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది. నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మనకి కార్తీక మాసం అనేది ఉంటుందండి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకి మార్గశిర మాసం అనేది ఉంటుందండి. కార్తీక మాసంలో మనకి ఎన్నో ముఖ్యమైన పండుగలైతే వచ్చిన్నాయండి. అంటే బలిపాడ్యమి, భగని హస్త భోజనం, నాగుల చవితి పండుగ, క్షీరాబ్ది ద్వాదశి, చిలిక ద్వాదశి అండి, కార్తీక పౌర్ణమి, ఇంకా మరెన్నో ముఖ్యమైన పండుగలు కూడా మనకి ఈ కార్తీక మాసంలో అయితే వచ్చాయండి. అవి ఏ డేట్స్లో కూడా వచ్చాయో కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. ముందుగా అయితే మనకి ఈ నవంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. మనకి ఈ నవంబర్ 1వ తేదీన అయితే శుక్రవారం రోజున ఆశ్వీజ మాసం అమావాస్య తిథి అండి. 1వ తేదీ సాయంత్రం వరకైతే ఉందండి. మనకి ఆశ్వీజ మాసంలో అమావాస్య తిథి మనము దీపావళి పండుగ అంటామండి. మనకి అమావాస్య తిథి అనేది ఈ రోజు సాయంత్రం వరకైతే ఉందండి. అమావాస్య తిథి ఉంది కాబట్టి ఎవరైనా సరే కేదార నోములు అనేటివి చేసుకునే వాళ్ళు, దీపావళి నోములు, ఇవన్నీ కూడా మీరు ఈ అమావాస్య తిథి ఉన్నంత వరకైతే మీరు చేసుకోవచ్చండి. తర్వాత సాయంత్రం 4:59 తర్వాత మనకి పాడ్యమి తిథి అనేది వచ్చేస్తుందండి. అంటే ఆకాశ దీపం కూడా మనము ఈ రోజున సాయంత్రం అయితే పెట్టుకోవచ్చండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే, ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఓన్లీ పూజలకి, నోములకి, దిష్టి తీర్పులకి అలాంటి వాటికి మాత్రమే మనకి ఈ 1వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత నవంబర్ 2వ తేదీ శనివారం పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం మొత్తం కూడా కార్తీక పురాణాలు, అలానే ప్రతి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ ఉసిరి దీపాలు వీటన్నిటిని వెలిగిస్తూ పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. రానున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే, ఈ రోజైతే మంచి రోజేనండి. కానీ చిన్న చిన్న పనులు, శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ 2వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి బలిపాడ్యమి పండుగ అండి. తర్వాత నవంబర్ 3వ తేదీ ఆదివారం విద్యాతిథి, అనురాధ నక్షత్రం అండి. ముందుగా అయితే ఈ రోజున ప్రత్యేకత భగని హస్త భోజనం అండి. అంటే అన్న చెల్లెల ఇంటికి అన్న వచ్చి భోజనం చేయడము, ఆ పండుగనైతే ఈ రోజు జరుపుకుంటామండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అలానే మీరు వ్యాపారంలో చేరడానికి, వ్యాపారంలో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి, భూ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లకి, అలానే వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానికి, నూతన ఉద్యోగం, నూతన వ్యాపారం, నూతన వస్తువు కొనుగోలు, నూతన వాహన కొనుగోలు, ఇలా ఒకటేంటండి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ ఆదివారం అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత నవంబర్ 4వ తేదీన సోమవారం తదియా తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి త్రిలోచన గౌరీ వ్రతం అండి. ఈ రోజు ఓన్లీ సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అంత అనుకూలంగా లేదు. తర్వాత నవంబర్ 5వ తేదీ మంగళవారం చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత నాగుల చవితి పండుగ అండి. ఈ రోజు ఎవరికైనా సరే కుజదోషాలు ఉన్నా, ఎవరికైనా సంతానం లేదు అని బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ అనేది చేసుకోవాలండి. ఈ నాగుల చవితి పూజా విధానము ప్రతిదీ కూడా నేను రానున్నటువంటి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజు అయితే మంచి రోజేనండి. ఈ రోజు మనకి ఓన్లీ ఆపరేషన్స్కి, అలానే వివాహానికి, గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అయితే మనకి నక్షత్రాన్ని బట్టే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 6వ తేదీ బుధవారం పంచమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈ రోజు చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసానికి, అలానే మీరు నూతన వాహనం, నూతన వ్యాపారం ప్రారంభం, సంబంధిత భూ రిజిస్ట్రేషన్ పనులు, ఇలా అన్నప్రాసన, శ్రీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 6వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. కార్తీక మాసంలో మాత్రం ప్రతిరోజు కూడా చాలా విశేషత ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పురాణాలు, శివ పురాణాలు ఇవన్నీ పఠించడం చాలా మంచిదండి.
తర్వాత నవంబర్ 7వ తేదీన గురువారం షష్ఠీ తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత నవంబర్ 8వ తేదీన శుక్రవారం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత నవంబర్ 9వ తేదీన అష్టమి తిథి శ్రవణ నక్షత్రం శనివారం అండి. నక్షత్రం శ్రవణ నక్షత్రంకి మనకి వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత నవంబర్ 10వ తేదీన ఆదివారం నవమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా నక్షత్రాన్ని బట్టి మనకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. అంటే మనకి ఈ నవంబర్ నెలలో 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ 9వ తేదీ 10వ తేదీ ఈ 5 రోజులు కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి గృహ శంకుస్థాపనకి అద్దె ఇల్లు మారటానికి ఏదైనా సరే భూ రిజిస్ట్రేషన్ పనులకి సీమంతం అన్నప్రాసన చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడం అక్షరాభ్యాసం అన్ని పనులు చేసుకోవడానికి ఈ 5 రోజులు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత నవంబర్ 11వ తేదీన సోమవారం దశమి తిథి శతభిష నక్షత్రం. ఈ రోజున పూర్వభాద్ర నక్షత్రం 2 నక్షత్రాలు అయితే కలిసి ఉంటాయండి. ఈ రోజు ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సాధారణమైన పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత 12వ తేదీ మంగళవారం ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ప్రబోధిని ఏకాదశి అండి. ఈ రోజున ప్రత్యేకంగా ఆ విష్ణుమూర్తిని అయితే మనం ఆరాధిస్తామండి. ఈ రోజు విష్ణుమూర్తి యొక్క ప్రబోధిని ఏకాదశి పూజ ఎలా చేయాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ రోజు అయితే చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అలానే వివాహానికి వీటన్నిటికీ ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత నవంబర్ 13వ తేదీ బుధవారం ద్వాదశి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి వీటన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి అంటే చిలుకు ద్వాదశి అండి. ఈ రోజున ప్రత్యేకంగా మనము ఆ శ్రీమన్నారాయణ్ణి తులసీదేవి సమేతంగా అయితే మనం పూజలు అనేటివి చేస్తామండి. తర్వాత నవంబర్ 14వ తేదీ గురువారం త్రయోదశి తిథి చతుర్దశి తిథి అండి. ఈ రోజు 2 తిథులు అయితే కలిసి ఉంటాయండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి నెహ్రూ జయంతి అండి. అలానే ఈ రోజు మరొక ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ చతుర్దశి అండి. చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మీరు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత నవంబర్ 15వ తేదీన శుక్రవారం పౌర్ణమి తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత కార్తీక పౌర్ణమి పండుగ అండి. అలానే జ్వాలా తోరణం గురునానక్ జయంతి అండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తారండి. అలానే పౌర్ణమి నాటి సమయంలో అంటే చంద్రుడు ఉండేటువంటి సమయంలో ఈ రోజున ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తారండి. కార్తీక పౌర్ణమి పూజా విధానం ఎలా చేయాలి క్లియర్గా కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. 17 ఈ 2 రోజుల్లో అయితే మనకి వివాహానికి గృహప్రవేశానికి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత నవంబర్ 18వ తేదీ సోమవారం తదియా తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి గృహప్రవేశానికి పెళ్లికైతే ముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 19వ తేదీన మంగళవారం చవితి తిథి ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ సంకటహార చవితి పూజ అనేది ఎలా చేసుకోవాలి, పూర్తి పూజా విధానము, ముడుపు ఎలా కట్టాలి, ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత నవంబర్ 20వ తేదీన బుధవారం పంచమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే మనకి ముహూర్తాలు ఉన్నాయండి. వివాహానికి అయితే ముహూర్తాలు అయితే లేవు. ఈ రోజున మిగతా శుభకార్యాలు అంటే అన్నప్రాసన సీమంతం నామకరణం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం ఇవన్నీ శుభకార్యాలు చేసుకోవడానికి కూడా మనకి చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత నవంబర్ 21వ తేదీన గురువారం షష్ఠీ తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. కానీ ఈ రోజు మాత్రం ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. అంటే మనకి 20, 21 ఈ 2 రోజులు అయితే మనకి వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. గృహప్రవేశానికి అలానే గృహారంభానికి అద్దె ఇల్లు మారటానికి అలానే అన్నప్రాసన సీమంతం ఇవన్నీ చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత నవంబర్ 22వ తేదీన శుక్రవారం సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజైతే మనకి వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత నవంబర్ 23వ తేదీన శనివారం అష్టమి తిథి మఖా నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. మీరు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. తర్వాత నవంబర్ 24వ తేదీన ఆదివారం నవమి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు కూడా అంత మంచి రోజైతే కాదండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. కానీ పుబ్బా నక్షత్రాన్ని బట్టి కొంతమందికి వివాహానికి ముహూర్తాలు అయితే ఉంటాయండి.
వధువు వరుడు పేర్లను బట్టి అయితే మనకి ముహూర్తాలు అనేటివి ఉంటాయండి. తర్వాత నవంబర్ 25వ తేదీన సోమవారం దశమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. ఓన్లీ గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈ 25వ తేదీన అనుకూలంగా ఉందండి. తర్వాత 26వ తేదీన మంగళవారం ఏకాదశి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత సర్వ ఏకాదశి అండి. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి. తర్వాత నవంబర్ 27వ తేదీన బుధవారం ద్వాదశి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున చిత్తా నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుందండి. ఈరోజు మీరు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత 28వ తేదీన త్రయోదశి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున త్రయోదశి తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున ఓన్లీ దైవ ఆరాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత 29వ తేదీన స్వాతి నక్షత్రం త్రయోదశి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి. ఈ రోజున శివునికి పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత నవంబర్ 30వ తేదీన శనివారం చతుర్దశి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఉదయం వరకు మనకి చతుర్దశి తిథి ఉంటుందండి. రాత్రి మనకి అమావాస్య తిథి అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజునైతే మీరు అమావాస్య దిష్టి తీర్పులు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే చిన్నపిల్లలకు బాగాలేకపోతే దిష్టిలు తీయడం, ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే రిమూవ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి ఈ 30వ తేదీ అయితే మనకి చాలా అనుకూలంగా ఉందండి. ఇదండి మనకి ఈ నవంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మనకి ముఖ్యమైన పండుగలు ఏ రోజున వచ్చాయి, అలానే ఏ రోజున ఎలా ఉంది, శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ప్రతిదీ కూడా నేను క్లియర్గా అయితే పంచాంగాలను అనుసరించి మీ అందరికీ క్లియర్గా తెలియజేశానండి. ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.